బ్యాక్ టు న్యూస్. వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ బెంబేలెత్తిస్తోంది. వాయు నాణ్యత సూచి దారుణంగా పడిపోతోంది. ఈ క్రమంలో ఢిల్లీ వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ GRAP-3 ప్రణాళిక సిద్ధం చేసింది. GRAP-3 అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3 అన్నమాట. అంటే GRAP 1, 2లో పాటించిన నిబంధనలతో పాటు మరిన్ని కఠిన రూల్స్ అమలు చేస్తూ GRAP-3 పాటిస్తారు. ఇది ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటడంతో GRAP-3 రూల్స్ తీసుకువచ్చారు. GRAP-3లో ముఖ్యంగా 4 అంశాలపై దృష్టి సారిస్తారు. ఢిల్లీ NCR పరిధిలోని నిర్మాణాలు, కూల్చివేతలపై పూర్తిగా నిషేధం విధిస్తారు. అవసరం లేని మైనింగ్ కు కూడా ఆపేస్తారు. ఇంటర్ స్టేట్ కు చెందిన డీజిల్, CNG బస్సులపైన ఆంక్షలు విధిస్తారు. స్కూల్స్, కాలేజీలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు రోడ్లపైన వాటర్ స్ప్రింక్లింగ్ ను ముమ్మరంగా కొనసాగిస్తారు. అంతేకాదు ఢిల్లీ NCRలో పెట్రోల్, డీజిల్తో నడిచే BS3, BS4 కేటగిరీ వాహనాలను రోడ్లపై తిరగనివ్వరు. అటు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ను తగ్గించేందుకు ఢిల్లీ మెట్రో ముందుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యం కోసం మరో 20 ట్రిప్పులు అదనంగా సేవలు అందిస్తామని వెల్లడించింది. వాహనాలు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చాలా మంది ఇళ్లకి పరిమితమయ్యారు. పరిశుభ్రమైన గాలిని పీల్చుకునేందుకు ప్రాథమిక హక్కు ప్రశ్నార్థకమైంది. న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాలపైన దీని ప్రభావం పడుతోంది. 300కు పైగా విమానాల రాకపోకల్లో జాప్యం జరిగింది. గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నగరాన్ని విషపూరిత పొగ దట్టంగా కమ్మేసింది. గాలి నాణ్యత సూచి ఉదయం అత్యధికంగా 404కు పైగా నమోదైంది. నెమ్మదిగా వీస్తోన్న గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు, కాలుష్య కారకాలు పేరుకుపోయే వాతావరణాన్ని సృష్టించాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని వెల్లడించింది. इस समय जो प्रदूषण का स्तर है उसमें गाड़ियों का पोल्यूशन काफ़ी ज़्यादा इम्पैक्ट डाल रहा है। ये दिल्ली के अंदर जो भी BS3 पेट्रोल और BS4 जो डीजल की गाड़ियां हैं, 4 व्हीलर हैं, उन पर जो है रोक लगा दी गई है। उसी तरह से दिल्ली के अंदर जो मीडियम साइज की जो गाड़ियां हैं उनको अब जो अंदर से हैं या बाहर रजिस्टर्ड हैं उनको भी यहाँ पे चलाने पर प्रतिबंध रहेगा। उसके जो है साथ साथ जो बाहर से जो BS3 और BS4 डीजल की जो बसें आती हैं उन पर जो है पूरी तरह से जो है वो रोक लगा दिया गया है। केवल जो CNG, इलेक्ट्रिक या BS6 की बसें हैं उनको जो है वो दिल्ली में प्रवेश दिया जाएगा। इसके लिए ट्रांसपोर्ट डिपार्टमेंट की 84 टीमें बनाई गई हैं। जो ఆదివారం 218, సోమవారం 358, మంగళవారం 397, బుధవారం 401గా ఉన్న నాణ్యత గురువారం 419కి పెరిగింది. ఇవాళ కూడా 400కు పైగా నమోదు కావడంతో ఢిల్లీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకి గాలి నాణ్యత మరింత దిగజారుతోందని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. వాహనాల ఉద్గారాలతో పాటు దీపావళి వేడుకలు పరిస్థితుల్ని మరింత తీవ్రతరం చేశాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. అటు గాలి నాణ్యతను పెంచడానికి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన 2 స్మోక్ టవర్లు కాలుష్యాన్ని తగ్గించలేకపోయాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి తెలిపింది. అంతేకాకుండా వాటి నిర్వహణకు ఖర్చు అధికంగా అవుతుందని వెల్లడించింది.
కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తుందని స్థానికులు వాపోయారు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని అంటున్నారు. రోడ్లపైకి వెళ్తే పొగతో దారి కనిపించే పరిస్థితులు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక అంటే AQI 452కి చేరింది. సైన్స్ మ్యాగజైన్ లాన్సెట్ న్యూరాలజీ జర్నల్లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సబ్ రాక్నోయిడ్ హెమరేజ్, బ్రెయిన్ స్ట్రోక్, SAH కేసులు పెరుగుతూ ఉన్నాయి. తీవ్రమైన వాయు కాలుష్యం అంగవైకల్యానికి, అనేక సందర్భాల్లో గుండె వైఫల్యానికి కారణంగా నిలుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ మతము కాలుష్యాన్ని ప్రోత్సహించదన్న సుప్రీం టపాసుల అమ్మకాలు, వాటిని కాల్చడాన్ని అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదే తరహాలో టపాసులు పేలిస్తే ఆరోగ్యంగా జీవించేందుకు పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టేనని అభిప్రాయపడింది. నవంబర్ 25లోగా వ్యాపార వర్గాలను సంప్రదించి శాశ్వతంగా బాణాసంచాను నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయానికి రావాలని సూచించింది. నిషేధాన్ని పక్కగా అమలు చేసేందుకు పోలీస్ కమిషనర్ ఓ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రా మెటీరియల్ మాత్రమే సీజ్ చేసి కంటి తుడుపు చర్యలకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. ఆంక్షలను కఠినంగా అమలు చేయడం ద్వారా ఢిల్లీ కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గోపాల్ రాయ్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు వేసవి కార్యాచరణ ప్రణాళిక, శీతాకాల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందన్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం NCRతో పాటు ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రియాంక గాంధీ ఢిల్లీ వాతావరణ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలోని వాయనాడ్ నుంచి ఢిల్లీకి తిరిగొచ్చారు. అక్కడ వాయు నాణ్యత సూచి 35గా ఉంటే ఇక్కడ మాత్రం గ్యాస్ ఛాంబర్లోకి ప్రవేశించినట్టుగా అనిపిస్తోందన్నారు. ఎప్పటికప్పుడు ఢిల్లీలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో క్లిష్టమైన పరిస్థితి అని నిపుణులు చెబుతున్నారు. పరిశుభ్రమైన గాలి కోసం అందరం కలిసి పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉందన్నారు ప్రియాంక.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు పొగ కమ్మేసింది. గాలి నాణ్యత సూచి 400 దాటడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఢిల్లీతో పాటు నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్లో తీవ్రమైన పొగమంచు కమ్ముకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కును అధిగమించి తీవ్రమైన కేటగిరీలోకి చేరింది. నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్లలో గాలి నాణ్యత 188గా ఉంది. దీంతో హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో నీటిని జల్లులుగా చిలకరిస్తున్నారు. బీహార్లోని 3 నగరాలతో పాటు హర్యానాలోని 2 నగరాలు, చండీగఢ్ ప్రాంతాలు దేశంలోని టాప్ 10 కాలుష్య ప్రదేశాలుగా గుర్తించారు. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ, అమృత్సర్ నుంచి పలు ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచాయి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3 ప్రకారం కాలుష్య నియంత్రణ పరిమితులు ప్రస్తుతానికి అమలు చేయబడవని రాయ్ చెప్పారు. గాలి వేగం పెరగడం వల్ల క్షీణిస్తున్న వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని సీఎం అతిషి అన్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు సచివాలయంలో గ్రీన్ వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో చెత్తను తగలబెట్టడమే కాకుండా రవాణా, పరిశ్రమలు, వాహనాల రాకపోకలే వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని సుప్రీంకోర్టు నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సర్కార్తో కలిసి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది. ఏ పరిశ్రమలను ఆపొచ్చు, ఏ వాహనాలను నడపకుండా నిరోధించవచ్చు, ఏ విద్యుత్ ప్లాంట్లను నిలిపివేయచ్చు, ప్రత్యామ్నాయ విద్యుత్ను ఎలా అందించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని సుప్రీంకోర్టు కోరింది. టపాసులు కాల్చడంతో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 0 నుంచి 50 వరకు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్టుగా చెప్తారు. 51 నుంచి 100 లోపు ఉంటే సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. 300 నుంచి 400 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. ఆ లిమిట్ కూడా దాటేసి దీపావళి పండగ సందర్భంగా 655.07గా నమోదైంది. ఈ స్థాయిలో వాయు కాలుష్యం పెరిగితే మానవ మనుగడకే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రపంచంలోని టాప్ 10 వాయు కాలుష్య నగరాల జాబితాలో భారతదేశంలోని 3 నగరాలు చేరాయి. నవంబర్ 13వ తేదీన ఉదయం ప్రపంచంలోనే అత్యధికంగా వాయు కాలుష్యం ఢిల్లీలో నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబై వాయు కాలుష్యంలో ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. కోల్కతా నగరం కూడా కాలుష్యంలో టాప్ 7 స్థానంలో ఉంది. సంవత్సరానికి 20 లక్షల మంది సామాన్యులు వాయు కాలుష్య ప్రభావంతో చనిపోతున్నారు. వాహనాల వల్ల 22%, పరిశ్రమల వల్ల 19% వాయు కాలుష్యం జరుగుతూ ఉంటే ప్రజల జీవన సరళి, పాలనా రంగ వైఫల్యాలు, ఢిల్లీ పరిసర వ్యవసాయ ప్రాంతాలు, పారిశ్రామిక వాడల విస్తరణ ప్రభావాల వల్ల 59% వాయు కాలుష్యం నమోదవుతోంది.
ప్రతి 5 కుటుంబాల్లో 4 కుటుంబాలపై కాలుష్యం ప్రభావం పడిందని తెలిపింది. ప్రతి 5 కుటుంబాల్లో 4 కుటుంబాల వాళ్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడించింది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్లలో మొత్తం 34,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 66% మంది పురుషులు, 34% మంది మహిళలున్నారు. 16% మంది గొంతు సమస్య, దగ్గుతో బాధపడుతున్నారు. మరో 16% మంది ముక్కు కారడం, కళ్ల మంట సమస్యతో సతమతమవుతూ ఉన్నారు. ఇంకో 16% మందికి శ్వాస సమస్యలున్నాయి. ధూమపానం కంటే వాయు కాలుష్యం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. వాయు కాలుష్యం మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని, కణాన్ని దెబ్బతీస్తోంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, మనోవైకల్యం, ఎముకలు పెలుసుబారడం వంటి అనేక సమస్యలకు దారితీస్తోందంటున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర రీతిలో హెచ్చరిల్లింది. అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందంటూ సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం తీవ్రతకు నిదర్శనం. उसमें गाड़ियों का पोल्यूशन काफ़ी ज़्यादा इम्पैक्ट डाल रहा है। ये दिल्ली के अंदर जो भी BS3 पेट्रोल और BS4 जो डीजल की गाड़ियां हैं, 4 व्हीलर हैं, उन पर जो है रोक लगा दी गई है। उसी तरह से दिल्ली के अंदर जो मीडियम साइज की जो गाड़ियां हैं उनको अब जो अंदर से हैं या बाहर रजिस्टर्ड हैं उनको भी यहाँ पे चलाने पर प्रतिबंध रहेगा। उसके जो है साथ साथ जो बाहर से जो BS3 और BS దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు పొగ కమ్మేసింది. గాలి నాణ్యత సూచి 400 దాటడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఢిల్లీతో పాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్లో తీవ్రమైన పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్ను అధిగమించి తీవ్రమైన కేటగిరీలోకి చేరింది. నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్లలో గాలి నాణ్యత 188గా ఉంది. దీంతో హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో నీటిని జల్లులుగా చిలకరిస్తూ ఉన్నారు. బీహార్లోని 3 నగరాలతో పాటు హర్యానాలోని 2 నగరాలు, చండీగఢ్ ప్రాంతాలు దేశంలోని టాప్ 10 కాలుష్య ప్రదేశాలుగా గుర్తించారు. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ, అమృత్సర్ నుంచి పలు ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచాయి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3 ప్రకారం కాలుష్య నియంత్రణ పరిమితులు ప్రస్తుతానికి అమలు చేయబడవని రాయ్ చెప్పారు. గాలి వేగం పెరగడం వల్ల క్షీణిస్తున్న వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని సీఎం అతిషి అన్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు సచివాలయంలో గ్రీన్ వార్ రూమ్ను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో చెత్తను తగలబెట్టడమే కాకుండా రవాణా, పరిశ్రమలు, వాహనాల రాకపోకలే వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని సుప్రీంకోర్టు నిర్ధారించింది.
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సర్కార్తో కలిసి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది. ఏ పరిశ్రమలను ఆపవచ్చు, ఏ వాహనాలను నడపకుండా నిరోధించవచ్చు, ఏ విద్యుత్ ప్లాంట్లను నిలిపివేయొచ్చు, ప్రత్యామ్నాయ విద్యుత్ను ఎలా అందించాలనే దానిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని సుప్రీంకోర్టు కోరింది.